హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఎంతో శక్తివంతమైనటువంటిది. ఈ పూజ స్త్రీలకు సుమంగళి ప్రాప్తి కలిగిస్తుంది. ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలోని మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవి మరొక పేరు మంగళగౌరి. ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆ గౌరీదేవి మీ కోరికలు అన్నీ తప్పకుండా నెరవేరుస్తుంది. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. భర్త దీర్ఘాయువుగా ఉండాలి అని వివాహం అయినటువంటి ఆడవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం కాని స్త్రీలు కూడా కోరుకున్న భర్త భాగస్వామిని పొందడాని కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చును. మంగళగౌరి వ్రతాన్ని చేసుకునేవారు శ్రావణ మాసం మంగళవారం నాడు సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి తలస్నానం చేయాలి. మంగళగౌరి వ్రతాన్ని చేయాలి అనుకునే స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీ పూజా మందిరాన్ని కూడా పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. మీ పూజా మందిరంలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి నగలతో అలాగే పుష్పాలతో శివపార్వతుల చిత్రపటాన్ని నిండుగా అలంకరణ చేసుకోవాలి. మీ మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజను మొదలుపెట్టాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును మీ పూజా మందిరంలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చును. లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చును. పూజ ప్రారంభించే ముందుగా ఒక ప్లేట్లో కొంచెం పసుపును వేసి అందులో కొన్ని పాలను పోసుకుంటూ పసుపు ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఈ పసుపు ముద్దతో చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా గౌరీదేవిని తయారు చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దానిపైన 2 తమలపాకులను పెట్టి ఆ తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించాలి. తర్వాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్టును పెట్టి అక్షింతలను అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవాలి. గౌరీదేవి ముందు బియ్యపిండితో రెడీ చేసుకున్నటువంటి దీపాలను వెలిగించాలి. ఈ పిండి దీపాలను ఏ విధంగా రెడీ చేసుకోవాలి అంటే కొద్దిగా బియ్యపిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లను పోసి ముద్దలాగా రెడీ చేసి 5 బియ్యపిండి దీపాలను తయారు చేసుకోండి. తర్వాత ఈ 5 పిండి దీపాలకు పసుపును రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి ప్రతి దీపంలో 5 వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. తర్వాత గౌరీదేవి ముందు తాంబూలమును సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి. ఇకపోతే అమ్మవారి పూజలో నైవేద్యముగా మీ శక్తి కొద్దీ నివేదించండి. ముఖ్యంగా గౌరీదేవి పూజలో మాత్రం పరమాన్నము, పచ్చి శనగలు, అరటి పండ్లు ఖచ్చితంగా ఉండాలి. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేయండి. చివరగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయని కొట్టండి. గౌరీదేవి వ్రతాన్ని చేసేవారు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనం అందించండి. ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. మంగళగౌరి వ్రతాన్ని చేసేవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. పూర్వము ఈ మంగళగౌరి వ్రతాన్ని సావిత్రీదేవి అలాగే ద్రౌపదీదేవి కూడా ఆచరించారట.
తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ తల్లిని మీ పక్కనే ఉంచుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. అంతేకాకుండా తొలి వాయనాన్ని మీ తల్లికి ఇస్తే చాలా మంచిది. తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి కానీ ఇతర ముత్తైదువులకు కానీ వాయనం ఇవ్వాలి. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామితో కలయికలో మాత్రం పాల్గొనకూడదు. ఈ వ్రతానికి 5 ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి. ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సినది ఏమిటి అంటే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు. ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వడము శుభప్రదము కాదు అని పండితులు చెప్తున్నారు. పసుపు కుంకుమలతో ముత్తైదువుకి బొట్టుని పెట్టొచ్చు, కానీ ముత్తైదువుల చేతికి మాత్రం పసుపు కుంకుమలను ఇవ్వకూడదు. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఈ వాయనంలో పూలు, అరటి పండ్లు, గాజులు, ఎరుపు రంగు జాకెట్ ముక్క, అలాగే పచ్చి శనగలు తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి స్త్రీలు మంగళగౌరి వ్రతకథను ఖచ్చితంగా వినాలి. లేదంటే మీరు చేసినటువంటి ఈ వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కాబట్టి మంగళగౌరి ధరించే స్త్రీలు ఈ కథను వినండి. ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను శివుని భక్తుడు. అతనికి కోట్ల సంపదలు ఉన్నాయి. ఒక ధర్మపాలుడు ఒక సద్గుణ వధువును పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం అయి చాలా సంవత్సరాలు గడిచినా ఆ దంపతులకు సంతానం కాలేదు. ఒకరోజు ధర్మపాలుడికి తన భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని ఒక సలహా ఇచ్చింది. భార్య సలహా మేరకు ధర్మపాలుడు ఒక సుప్రసిద్ధుడైన పండితుడిని దగ్గరకు వెళ్ళి అతనిని కలిశాడు. అప్పుడు ఆ పండితుడు ధర్మపాలుడితో శివపార్వతులను పూజించమని సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ కూడా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించారు. వీళ్ళ భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో, ఓ దేవి, నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీవు ఏమి వరం అడగాలి అనుకుంటున్నావో అడుగు, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని పార్వతీదేవి మాట ఇచ్చింది. అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగమును ఇవ్వమని, బిడ్డను వరంగా ఇవ్వమని పార్వతీదేవిని కోరుకుంటుంది. దీంతో పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తథాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది. అయితే ఆ సంతానము అల్పాయుష్కుడు. పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య 1 సంవత్సరము తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకుకి నామకరణం చేసే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడు అని పండితులు చెప్పారు. అయితే దీనికి పరిహారంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఈ కుమారుడికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చారు. జ్యోతిష్యుడు చెప్పినట్టుగానే మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకుకి వివాహం జరిపించారు. ఆ యువతి సౌభాగ్యరేఖతో ఆ ధర్మపాలుడి కొడుకు అపమృత్యు దోషము నుండి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు. ఇంతటి శక్తి మంగళగౌరి వ్రతానికి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.